హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు గడ్డం యశ్వంత్. మీరు చూస్తున్నారు గడ్డం టెక్ కార్నర్ తెలుగు. ఈ వీడియోలో మనం రియల్మీ వాళ్ళు లాంచ్ చేసిన రియల్మీ X3 అలాగే రియల్మీ X3 సూపర్ జూమ్ యొక్క మొబైల్స్ గురించి మాట్లాడదామండి. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్, అలాగే ఈ మొబైల్ యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే ఈ మొబైల్ కొనాలా లేదా అనే వాటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాము. కాబట్టి వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాము. ఈ రియల్మీ X3 అలాగే X3 సూపర్ జూమ్ మొబైల్స్లో పెద్ద తేడా అయితే ఏం లేదండి. ఫీచర్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. మనకి మెయిన్గా కెమెరాస్లోనే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక స్పెక్స్ గురించి మాట్లాడదామండి. ముందుగా మనం డిస్ప్లే గురించి మాట్లాడదాము. ఈ రెండిట్లో మనకి 6.57 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి స్క్రీన్ అయితే ఉంటుంది. ఇది మనకి ఐపీఎస్ ఎల్సిడి స్క్రీన్ కాబట్టి ఫింగర్ ప్రింట్ అయితే సైడ్ మౌంటెడ్ ఉంటుందండి. ఈ ఫింగర్ ప్రింట్ కూడా మనకి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఫింగర్ ప్రింట్ అని అయితే చెప్పొచ్చు. 0.3 సెకండ్స్లో డిటెక్ట్ చేస్తుందని అయితే చెప్తున్నారు. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది ఈ డిస్ప్లేకి. ఇది ఒక మంచి విషయము. బాగా స్మూత్గా అయితే వర్క్ అవుతుంది 120 హెర్ట్జ్ డిస్ప్లే అనేది. ఈ డిస్ప్లే వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుందండి. బ్యాక్ సైడ్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడదాము. ఈ రెండిట్లో మనకి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ అయితే వస్తుంది. వీళ్ళు స్నాప్డ్రాగన్ 855+ చిప్ సెట్ యూస్ చేశారు కాబట్టి ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు డే టు డే యూసేజ్లో. అలాగే గేమ్స్ కూడా చాలా బాగా అయితే ఆడొచ్చు ఇందులో. ఈ స్నాప్డ్రాగన్ 855+ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ హై ఎండ్ ప్రాసెసర్. అలాగే మనకి ఇందులో అడ్రినో 640 GPU అయితే ఉంటుంది. ఈ రెండు మొబైల్స్ మనకి UFS 3.0 ఫాస్ట్ స్టోరేజ్ అయితే వస్తాయి. ఈ రెండు మొబైల్స్లో మనకి 4200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్లోనే వీళ్ళు 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ రెండు మొబైల్స్లో మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. మీరు ఇమేజ్లో చూసినట్లయితే మనకి గ్రాఫైట్ లేయర్స్ కనిపిస్తున్నాయి. అలాగే వేపర్ ఛాంబర్ లాగా ఒకటి కనిపిస్తుంది. అలాగే ఒక కాపర్ పైప్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి కూలింగ్ కూడా చాలా బాగా అవుతుంది ఇందులో. ఇక నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్లో మనకి డిఫరెన్స్ వచ్చేసి మెయిన్గా కెమెరాస్లో అయితే ఉంటుందండి. ఈ రెండిట్లో మనకి బ్యాక్ సైడ్ 64 MP క్వాడ్ రేట్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా అయితే లభిస్తుంది. ఇక్కడ ఇమేజెస్లో మీరు చూడొచ్చు. ఈ రెండు కెమెరాస్లో కూడా మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మనకి రియల్మీ X3లో వీళ్ళు టెలిఫోటో లెన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు రియల్మీ X3 సూపర్ జూమ్లో చూసినట్టయితే మనకి పెరిస్కోపిక్ లెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. ఇదే ఒక మెయిన్ డిఫరెన్స్. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. రియల్మీ X3లో మనకి 16+8 MP కెమెరా ఉంటుంది. అదే మీరు రియల్మీ X3 సూపర్ జూమ్లో చూసినట్లయితే మనకి 32+8 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఇది ఒక డిఫరెన్స్. ఇంతకు మించి వేరే డిఫరెన్స్ అయితే ఏం లేవు. మొబైల్స్లో మొత్తం ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది. ఈ రియల్మీ X3 మొబైల్లో మనకి బ్యాక్ సైడ్ 64 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి f1.8 అపర్చర్ అయితే వస్తుంది. అలాగే 12 MP టెలిఫోటో జూమ్ కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి f2.5 అపర్చర్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనకి వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 8 MP వైడ్ యాంగిల్ కెమెరా. ఇది మనకి f2.25 అపర్చర్ అయితే వస్తుంది. అలాగే లాస్ట్ వచ్చేసి మనకి 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి f2.4 అపర్చర్ అయితే వస్తుంది. ఈ వైడ్ యాంగిల్ రేంజ్ వచ్చేసి మనకి 119 degrees రేంజ్ అయితే ఉంటుంది వైడ్ యాంగిల్కి. అలాగే ఈ 12 MP టెలిఫోటో లెన్స్ని యూస్ చేసి మీరు 5x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. అలాగే 20x వరకు హైబ్రిడ్ జూమ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇందులో. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి 16 MP మెయిన్ కెమెరా, అలాగే 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ రెండు కెమెరాస్లో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం రియల్మీ X3 సూపర్ జూమ్ మొబైల్ గురించి మాట్లాడదాము. ఈ రియల్మీ X3 సూపర్ జూమ్ మొబైల్లో మనకి బ్యాక్ సైడ్ 64 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. అది వచ్చేసి f1.8 అపర్చర్తోనే వస్తుంది. నెక్స్ట్ మనకి 8 MP పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంటుంది. ఇది ఒక అప్గ్రేడ్ అని చెప్పొచ్చు రియల్మీ X3 కన్నా. మీరు అఫోర్డబుల్ ఫోన్స్లో చూసుకున్నట్లయితే మనకి ఎందులోనూ పెరిస్కోపిక్ లెన్స్ అయితే లేదు. అదే రియల్మీ X3 సూపర్ జూమ్లో మనకి పెరిస్కోపిక్ లెన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పెరిస్కోపిక్ లెన్స్ మనకి ఒక మెయిన్ హైలైట్ అండి ఈ మొబైల్కి. ఈ పెరిస్కోపిక్ లెన్స్ మనకి f3.4 అపర్చర్ అయితే వస్తుంది. దీన్ని యూజ్ చేసి మీరు 5x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. మోస్ట్లీ 10x వరకు అయితే మీరు క్లారిటీ తగ్గకుండా అయితే జూమ్ చేయొచ్చండి. అలాగే ఇందులో మనకి 60x వరకు హైబ్రిడ్ జూమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ పెరిస్కోపిక్ లెన్స్ వల్ల యూజ్ అదేనండి, జూమ్ అయితే మనం ఎక్కువగా చేయొచ్చు. కాకపోతే క్లారిటీ అనేది చాలా తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. సేమ్ f2.25 అపర్చర్ అయితే వస్తుంది ఇది కూడా. అలాగే 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఇది కూడా మనకి f2.4 అపర్చర్ అయితే వస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 32 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది కూడా ఇందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి కెమెరాస్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఇది కూడా ఒక మంచి విషయము.
స్టేబిలైజేషన్ అనేది చాలా బాగా ఉంటుంది వీడియోస్ తీసేటప్పుడు అలాంటి దాంట్లో. ఈ ఫ్రంట్ సైడ్ మనకి వైడ్ యాంగిల్ యూస్ చేసి 105 degrees వరకు కవర్ చేయొచ్చండి ఈ బోత్ రియల్మీ X3 అలాగే రియల్మీ X3 సూపర్ జూమ్ మొబైల్స్లో. ఇక నెక్స్ట్ మనకి ఈ రెండు మొబైల్స్లోనూ రియల్మీ వాళ్ళు అందించే గేమ్ స్పేస్ ఫీచర్ అయితే ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయమే, అన్ని రియల్మీ మొబైల్స్లోనూ ఉంటుంది గేమ్ స్పేస్ ఫీచర్. ఇక నెక్స్ట్ మనం ఈ మొబైల్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడదామండి. ఈ మొబైల్ మీరు చూసుకున్నట్లయితే మెయిన్లీ కెమెరా ఫోకస్డ్ అయితే ఉంటుంది. ఈ రియల్మీ X3 సూపర్ జూమ్లో మనకి పెరిస్కోపిక్ లెన్స్ అయితే లభిస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు, ఒక స్ట్రాంగ్ పాయింట్ కూడా ఈ మొబైల్కి. అలాగే ఇందులో మనకి లాస్ట్ ఇయర్ హై ఎండ్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది, స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల చాలా స్మూత్ అయితే అనిపిస్తుంది మొబైల్ యూస్ చేసేటప్పుడు. మొబైల్స్లో మనకి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది కాబట్టి 100% ఛార్జ్ని మీరు 55 minutesలోనే చేయగలరని వీళ్ళు చెప్తున్నారు. అలాగే గేమర్స్ కోసం ఇందులో మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇది కూడా ఒక మంచి స్ట్రాంగ్ పాయింట్ ఈ మొబైల్ కొనడానికి. ఇక నెక్స్ట్ మనం కాన్స్కి అయితే వద్దామండి. అంతకన్నా ముందు ఈ మొబైల్ యొక్క ప్రైసింగ్ మీకు చెప్తాను. ఈ రియల్మీ X3 మొబైల్ మనకి 2 వేరియంట్స్లో అయితే లభిస్తుంది. 6GB RAM 128GB స్టోరేజ్, అలాగే 8GB RAM 128GB స్టోరేజ్. ఈ 6GB RAM 128 స్టోరేజ్ గల మొబైల్ మనకి 24,999 రూపాయలకి అయితే లభిస్తుంది. అదే 8GB 128GB స్టోరేజ్ అయితే మనకి 25,999 రూపాయలకి అయితే ఉంది. అదే మీరు రియల్మీ X3 సూపర్ జూమ్ చూసుకున్నట్లయితే అది కూడా మనకి 2 వేరియంట్స్లో లభిస్తుంది. 8GB RAM 128GB స్టోరేజ్, అలాగే 12GB RAM 256GB స్టోరేజ్ అయితే లభిస్తుంది. ఈ 8GB వేరియంట్ వచ్చేసి మనకి 27,999 రూపాయలకి అయితే లభిస్తుంది. అదే 12GB వేరియంట్ అయితే మనకి 32,999 రూపాయలకి అయితే లభిస్తుంది. ఇదే ఒక మేజర్ కాన్ అని అయితే చెప్పొచ్చు ఈ మొబైల్స్కి, ఎందుకంటే మీరు ప్రైస్ చూసుకుంటే కొంచెం ఎక్కువని అనిపిస్తుంది ఈ మొబైల్కి. అలాగే ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు, సింగిల్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఈ మొబైల్స్కి, ఎందుకంటే ప్రీమియం ప్రైసింగ్ పెట్టేసి మనకి స్టీరియో స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే ఇందులో మనకి IPS LCD స్క్రీన్ అయితే ఉంటుంది, సూపర్ AMOLED అయితే కాదు. ఇది కూడా ఒక కాన్ అండి, ఎందుకంటే మీరు హై ఎండ్ ప్రైస్ పే చేసేటప్పుడు AMOLED స్క్రీన్ కూడా మనకి లభించడం లేదు, IPS LCD స్క్రీనే ఉంది. ఇది ఒక కాన్ అని చెప్పొచ్చు. ఇందులో మీరు దీనికి కాంపిటీషన్గా ఉన్న దగ్గరలో ఉండే మొబైల్స్ చూసుకుంటే మనకి రెడ్మీ K20 Pro అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో అయితే వస్తుంది, అది కూడా ఒక మంచి ఫోను. ఇదండి ఈ రియల్మీ X3 అలాగే ఈ రియల్మీ X3 మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్, అలాగే ప్రోస్ అండ్ కాన్స్. ఈ మొబైల్ మీరు కొనాలనుకుంటున్నారో లేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.